యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు మీ ముందు దేశం లోపల జరుగుతున్న హిందూ ముస్లిం అలజడి ఏదైతే ఉందో చాలా బాగా ప్రతి రోజుకు రోజు పెరిగిపోతూ ఉంది. అంతరంగిక భద్రత కూడా ముప్పు వాటిల్లే విధంగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి? అసలు ముస్లింలు అంటే ఏమిటి? వాళ్ళ సాహిత్యం ఏమిటి? సాహిత్యంలో ఉన్న పదాల అర్థం ఏంటిది? మత స్థాపకులు వీళ్ళకి చెప్పింది ఏంటిది? వీళ్ళు ఆచరిస్తున్నది ఏంటిది? పొంతన ఉందా ఏమైనా? వాస్తవంగా ఇదంతా ఏం అలజడి? సాహిత్యం లోపలనే మన మార్పులు చేర్పులేనాయా? సాహిత్యం యొక్క పారిభాషిక పదాలు ఏవైతే ఉంటాయి కదా, అటువంటి పదాలకు పెడార్థాలు చెప్పి హైజాక్ చేసినరా పదాలను. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చాలా కష్టపడి నేను 5 ఏళ్ల తరబడి ఇస్లామిక్ ఐడియాలజీ గురించి కొంచెం స్టడీ చేస్తూ ఉన్నా. ఖురాన్ గ్రంథాన్ని కూడా చదువుతూ ఉన్నా. అయితే ఈరోజు వీడియో ఏంటిదంటే, అరబిక్ పదముల నిజ అర్థాన్ని మార్చిన 7వ శతాబ్దం నాటి ఇస్లామీ అతివాదులు. ఇస్లాం అంటే మితవాదులు, అతివాదులు ఇద్దరున్నారు. భారతదేశం లోపల మాత్రం మితవాదుల సంఖ్యనే ఎక్కువ ఉంది. మితవాదులు అంటే అడ్జస్టింగ్ నేచర్, అందరితో కలుపుకొని ఒక భావం నుంచి బ్రతకనేరవడం ఏదైతుందో మితవాదం అన్నట్టు. భారతదేశం లోపల దాదాపు మితవాదులు ఎక్కువ ఉన్నప్పటికైనా కానీ ఏమవుతుంది, పాలని చెడగొట్టాలంటే ఏదో ఒక 2-3 చుక్కల నిమ్మరసం పిండితే సరిపోయింది. మొత్తం పాలు చెడిపోవడానికి అవకాశం ఉందన్నట్టు. ఎంత 50 లీటర్ల పాల లోపల ఒక నిమ్మరసం పిండేస్తే మొత్తం పాలు అవుట్. అట్లాగే మితవాదులు ఒక 70% ఉన్నప్పటికైనా కానీ అల్లకల్లోలాలు సృష్టించడానికి అతివాదులు 1% సరిపోతారు అన్నట్టు. ఈ అతివాదుల యొక్క ఇంకా ఉన్నత దశని ఉగ్రవాదం అన్నట్టు. ఉగ్రవాదం అంటే అది ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. అండర్ గ్రౌండ్లోనే పనిచేస్తూ ఉంటారు. అతివాదులు టీవీ లోపల, వీటి లోపల వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఆంతరంగిక భద్రతకే ముప్పు తెచ్చే విధంగా మాటలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈనాటి టైటిల్ ఏంటిదంటే, అరబిక్ పదముల నిజ అర్థాన్ని మార్చిన 7వ శతాబ్దం నాటి ఇస్లామీ అతివాదులు. అప్పటి నుంచే ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు. అతివాద మితవాద వర్గాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ప్రవక్త ఉన్న కాలం లోపలనే, ప్రవక్త పోయిన తర్వాత భయంకరమైనటువంటి యుద్ధాలు అయిపోయినాయి. 4 ఖలీఫాలు కూడా అతివాద మితవాద సంఘర్షణల లోపలనే హత్యకు గురైపోయినటువంటి చరిత్ర కూడా ఉంది. ప్రవక్త ఎంతగానో నమ్ముకొని ముందు ఏమో జరగాలనుకుంటే ఆది లోపల జరిగింది ఒక విచిత్రమైనటువంటి యుద్ధమే. ఇది అతివాద మితవాద యుద్ధం అన్నట్టు. ఇప్పుడు మనం చూద్దాము. 7వ శతాబ్దపు ఇస్లామీ అతివాదులు అరబిక్ పదములను తమను తాము గొప్పవారుగా భావించుకుంటూ ముస్లిం కాని వారిని తుచ్చులుగా, అల్పులుగా చిత్రీకరిస్తూ ముస్లింలకు, ముస్లిమేతరుల ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలకు, ముస్లిమేతరులకు మధ్యలో ఒక పెద్ద అడ్డు కూడా నిర్మించుకున్నట్లు చేసి ఉన్నారన్నట్టు.
ఇందులో ఈ వీడియోలో ఈరోజు మనము ఒక్కొక్క పదాన్ని తీసుకుందాం. ఈరోజు మాత్రం ముసల్మాన్ అనే పదమును విశ్లేషించుకుందాం. అరబిక్ డిక్షనరీ లోపల చూడండి, గమనించవలసిన విషయము, అరబ్బీ భాష కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నట్టు. ఈ మొహమ్మద్ ప్రవక్త గారు వచ్చి 1400 సంవత్సరాలు అయింది. అంతకు మొదలైతే 4000 సంవత్సరాల క్రితం అబ్రాహం అనే అతను వచ్చేసిండు. అక్కడ నుంచి అబ్రాహమిక్ ఐడియాలజీ లోపల నుంచే ఏమొచ్చేసినాయి, ఈ ఇజ్రాయిలీలు, తర్వాత క్రైస్తవులు, యూదులు వగైరా వగైరా ఇవన్నీ అబ్రాహమిక్ ఐడియాలజీ లోపల నుంచి వచ్చినటువంటి విషయాలే. కాబట్టి ఇది ఆ ఇసుక ఎడారుల లోపల అరబ్బీ మాతృభాషగా ఉండేటువంటిది. అరబ్బీకి చాలా పాత చరిత్ర ఉంది. ఈరోజు ఆ పాత చరిత్ర ఉంటే ఏ చరిత్ర ఎంతైనా ఉండని, అరబిక్ నిఘంటు ముసల్మాన్ అనే పదమునకు విశ్లేషించుకుందాం. అరబిక్ నిఘంటు యొక్క అర్థం తేట తెల్లంగా ఉంది. ఎవరిని ముసల్మాన్ అంటారు అంటే దానికి ఒక దేశము, కాలము, పరిస్థితులకు సంబంధం లేకుండా అర్థం ఏముందంటే, పుట్టిన ప్రతి మనిషి పుట్టడానికి మూలమైన సృష్టికర్తను, దేవుడిని విశ్వసించి సంపూర్ణ సమర్పణా భావముతో జీవించడం నేర్చిన వారెవరైతే ఉన్నారో వారిని ముసల్మాన్లుగా అనవలసిన అర్థం ఉంది. ముసల్మాన్ అంటే అర్థం ఏంటిదంటే దేవుని ఎడ సంపూర్ణ సమర్పణా భావముతో సర్వం నీవే, ముజ్మేతూ తుజ్మేతూ సబ్మేతూ సమాయా హువా అనేటువంటి ఒక మాట. సర్వం సహా అంతా దేవుడే, దేవుని చేతి లోపలనే అంతా ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి సంపూర్ణ సమర్పణ భావంతో జీవించడం నేర్చుకునేటువంటిది ఏదైతే ఉందో ముసల్మాన్గా అనవలసినటువంటి అర్థం అరబిక్ డిక్షనరీ లోపల క్లియర్గా ఉందన్నట్టు. మొత్తం మీద అంటే సంపూర్ణ సమర్పణా భావం. మన భగవద్గీత లోపల కూడా వస్తుంది సంపూర్ణ సమర్పణా భావం. యత్ కరోషి యదశ్నాసి యజ్జోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కృష్వ మదర్పణం. నీవేం చేసినా, తిన్నా, నీకు ఏ ఐడియాలు వచ్చినా, ఏమైనప్పటికైనా అదంతా పరమాత్ముని యొక్క కృప ఉన్నప్పుడే మన దేహం నిలవడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లా సంపూర్ణ సమర్పణా భావం అంటే ఏమి చేసినా, ఏమి తిన్నా, ఏమి మాట్లాడినా అంతా దైవ ప్రసాదమే అనేటువంటి భావంతో సమర్పిత జీవితంగా జీవించేటువంటి వాడు మాత్రమే ఎవడెత్తున్నాడు వాడు సంపూర్ణ శరణాగతుడు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ విరాట్ విశ్వాన్ని మరియు మనిషితో పాటు అన్ని లోకాల వాసులను, సకల ప్రాణులను సృష్టించిన వాడు సృష్టికర్త దేవుడు. ఆ దేవుడు ఈ సృష్టిని ఎప్పుడు సృష్టించాడో, ఎందుకు సృష్టించాడో అన్నది దేవునికే తెలుసు. ఒక సత్యం, ఏది నీ చేతిలో లేదు. నీ పుట్టుక, నీ చావు, జీవితంలో సుఖదుఖాలు, జయాపజయాలు, లాభ నష్టాలు జీవులమైన మన చేతిలో లేవు. మానవులమైన మన చేతి లోపల ఏం కూడా లేవు. గడుస్తున్న ప్రతి క్షణం, ఏ క్షణంలో ఏం అన్నది కూడా మనకు తెలియదు. అంతా సృష్టికర్త చేతిలోనే ఉంటుంది. ఇది అందరూ అంగీకరించవలసిన అక్షర సత్యం. కాబట్టి లోతుగా ఆలోచిస్తే సృష్టికర్తకు అంటే దేవునకు సంపూర్ణ శరణాగతుడు కావడం తప్ప వేరే మార్గమే మానవుల ముందు ఎప్పుడు లేదు. ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు కూడా లేదు. శరణాగతిలోనే, కాబట్టి సంపూర్ణ శరణాగతిలోనే సుఖం, శాంతి, ఆనందం ఉంటుంది. ఇదే అనన్య భక్తి అంటారు.
శరణాగతి అంటారు. కాబట్టి నిరంతరం దృష్టి అందు దేవుని నిలుపుకొని అతడినే స్మరిస్తూ జీవించడం ఏదైతే ఉందో, ఈ స్థితి ఏదైతే ఉందో, ఈ స్థితికే, ఇట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ మనస్థితికే అరబిక్ నిఘంటువు లోపల ఆ ఏం టర్మ్ వాడినరు, సాంకేతిక పదం ఏం వాడినంటే ముసల్మాన్ అన్న సాంకేతిక పారిభాషిక పదంతో సంబోధించబడినది. అరబిక్ డిక్షనరీ లోపల వేలాది సంవత్సరాలుగా ఉండేటువంటి భాష లోపల నిజమైన అర్థం ఈ భూమి మీద ఉన్న ఎవరైనా కానీ దేవుని గ్రహించి అతని శక్తి సామర్థ్యాలను గ్రహించి అతడు తప్ప ఈ లోకంకు ఇంకా ఏ రక్షకుడు లేడు అనేటువంటి భావనతో సర్వం సహా అతడే అనేటువంటి ఒక జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్ శరణాగతి తనకు తాను వస్తుంది అన్నట్టు. ఇది ఎట్లా ఉందంటే చీకట్లో బల్బు వెలిగించినామనుకోండి, చీకటిని పొమ్మనే అవసరం లేదు, తనకు తాను అది ఎట్లా అంతర్ధానం అయిపోతుందో, వెలుతురు వస్తూనే చీకటి ఎట్లా తొలగిపోతుందో, అట్లాగే దేవుని యొక్క నిజ స్వరూపం, నిజ అస్తిత్వం, దేవుని యొక్క స్వరూప స్వభావం యొక్క జ్ఞానము మనకు అయిందంటే ఆటోమేటిక్ శరణాగత భావన తనకు తాను వస్తుంది. లైట్ వేస్తే చీకటిపై వెలుగు వచ్చినట్టు. అంటే ఇలాంటి మానసిక స్థితిని సంబోధించడం కొరకు ఈ ముసల్మాన్ అనేటువంటి పదం వాడబడ్డది. ఇది నిష్పాక్షికమైన విశ్వజనీనమైనటువంటి నిఘంటువు యొక్క అర్థం అన్నట్టు. అయితే అరబ్బీ భాష కూడా అనేక వేల సంవత్సరాలుగా అరబ్బో మరియు చుట్టు ప్రాంతాల్లో మాతృభాషగా ఉండింది. అనేక వేల సంవత్సరాలుగా. ఈ మొహమ్మద్ ప్రవక్త గారు వచ్చి 1400 సంవత్సరాలు అయింది, కానీ చుట్టు ప్రాంతాల్లో మాతృభాషగా ఉండింది. అక్కడ మొహమ్మద్ ప్రవక్త గారు పుట్టిన ప్రదేశము, చుట్టుముట్టు ప్రాంతాలు, మక్కాలో, మదీనాలో అంతా అరబ్బీ భాషనే మాతృభాష కొనసాగేది అన్నట్టు. సరే, అది అలా ఉండనిద్దాం. తత్వం లోపలికి కొంచెం మనం వెళదాం. నేను వేసుకున్నాను ఎవరి వాళ్ళ ప్రశ్న. నేను, నా ద్వారా గాంచబడే విశ్వం, ఇవి రెండు ప్రత్యక్ష ప్రమాణాలు. నేను, నాకు నేనే సాక్షిని, విశ్వానికి నేనే సాక్షిని. ఇవి రెండు ప్రత్యక్ష ప్రమాణాలు. నేనున్నాను, నా ముందు విశ్వం ఉంది, ప్రత్యక్ష ప్రమాణాలు. ఇది నేనున్నాను అనుకుంటున్న ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి విషయం అన్నట్టు. ఇక ఇవి రెండు ప్రత్యక్ష ప్రమాణాలు అయినప్పుడు ఈ రెండున్నాయంటే రెంటికి కారణం ఒకటి ఉంటుంది. అది అనుమాన ప్రమాణం. అజ్ఞానము కారణంగా అనుమాన ప్రమాణమైంది. మనకు వాస్తవమైనటువంటి జ్ఞానోదయం కనుక అయిపోతే అది అన్నిటికంటే మొదలు ప్రత్యక్ష ప్రమాణమై ఉంటుంది అన్నట్టు, కారణం ఏదైతుందో. అయితే ఈ రెండున్నాయంటే రెంటికి కారణము ఒకటి ఉంటుంది. ఎట్లా బీజం లేకుండా చెట్టు ఉండడానికి వీలు లేనట్లే జీవ జగత్తులోకి ఒక మహాకారణం లేకుండా అవి ఉండజాలవు. ఉంటాయి అనుకుంటే తర్కానికి తట్టుకోలేదు ఆ వాదము. ఆ మూల కారణమే దేవుడు అని మనం అంటున్నాం. ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవునికి ఒక శక్తి ఉంది. దేవుని యొక్క విశిష్టత ఏంటిది అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే శక్తే దేవుని యొక్క విశిష్టత. అయితే దేవుడు నిరాకారమే, శక్తి నిరాకారమే. ఇంకా ముందుకు ఎట్లా తెలుసుకోవాలి? ఈ రకంగా దేవుడు దేవుని యొక్క శక్తిని, ఎందుకంటే దేవుని యొక్క విశిష్టతనే శక్తి, ఆ శక్తి దేవుని దగ్గర ఉన్నదనే విరాట్ విశ్వం అనేటువంటిది మనుగడ కొనసాగిస్తూ ఉంది. కాబట్టి దేవుని విశిష్టత అయినటువంటి శక్తిని దేవుని నుండి వేరుగా చూడలేము. పదార్థం నుండి పదార్థం యొక్క విశిష్టత ఎప్పుడు కూడా వేరుగా ఊహించలేము. ఆ దైవశక్తి పరిణామమే, ఆ దేవుని యొక్క శక్తి పరిణామమే, శక్తి రూపాంతరమే ఈ జీవుడు, జగత్తు.
ఇది. కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న ఎందరో గొప్పవారు కోట్లాది సంవత్సరాలుగా, సృష్టి ఎప్పటి నుంచి ఉన్నది చెప్పలేము, ఈ సత్యం తెలుసుకున్న ఎందరో గొప్పవారు కోట్లాది సంవత్సరాలుగా దేవుని ఎడ, గొప్పవారు అంటే వివేకవంతులు, ఆలోచనాపరులు, తార్కిక దృష్టి గలవాళ్ళు ఎవరైతే ఉన్నారో గొప్పవాళ్ళు అంటారు వాళ్ళకు, ఆ దేవుని ఎడ సంపూర్ణ సమర్పణ భావయుతులై సన్మార్గంలో జీవించి వెళ్ళినారు. ఎప్పటి నుంచి? సృష్టి అనగా ఈ సంపూర్ణ సమర్పిత జీవన మార్గం సృష్టి ఆరంభం నుండి ఉంది, ఇప్పుడు కాదు. ఎలా సూర్యచంద్ర నక్షత్రాలు పంచభూతాలు ఉన్నాయో అలాగే సంపూర్ణమైనటువంటి భక్తి మార్గం అనాదిగా కొనసాగుతుంది. దేవుడు ఉన్నప్పటి నుంచి సృష్టి ఉంది, సృష్టి ఉన్నప్పటి నుంచి జనులు ఉన్నారు. ఈ రకంగా జనుల లోపల వివేకవంతులైనటువంటి వాళ్ళు ఈ సత్యాన్ని గమనించి ఏదో ఒక అతీత శక్తి మన లోపల, మన బయట అంతటా నిండి నిబిడీకృతమయ్యున్నది కాబట్టి మన చేతిలో ఏమీ లేదు, ఏ క్షణం ఏం జరుగుతుందో అంతా ఆ శక్తి పరిణామమే అనేటువంటి దృక్పథం నుంచి వివేకంతో ఆలోచిస్తే సంపూర్ణమైనటువంటి భక్తిభావము ఉంటుందన్నట్టు. దాంట్లో పయనించినటువంటి సంపూర్ణ శరణాగత జీవితం గడిపిన వారు ఎందరెందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. అయితే విచిత్రం ఏంటిదంటే 7వ శతాబ్దం నాటి ఇస్లామీ అతివాదులు అరబిక్ నిఘంటు లోపల ఉన్నటువంటి ముసల్మాన్ అన్న పదం యొక్క అర్థాన్ని సమూలంగా మార్చేసారు అన్నట్టు. ఎట్లా మార్చేశారంటే ఇంతవరకు చెప్పినటువంటి శరణాగతి, సంపూర్ణ శరణాగతి, అప్నే ఆప్కో అల్లా కా హవాలా కర్కే జో జీతా హై ఓ ముసల్మాన్ హై అంటే ఆయనకు అరబ్బీ భాష లోపల ఆ మాట అనవలసి వస్తుంది మొత్తం మీద. అయితే 7వ శతాబ్దం నాటి ఇస్లామీ అతివాదులు ఈ ముసల్మాన్ అన్న పదం యొక్క అర్థాన్ని సమూలంగా ఎట్లా మార్చేశారంటే ఇదొక పెద్ద ఒక టెక్నాలజీ, స్పిరిచువల్ టెక్నాలజీ అంటారు అన్నట్టు దీనికి మొత్తం మీద. ఏదానికి? వివేకము ద్వారా సృష్టి వైపు దృష్టిని సారించి తనలో ఉన్న శక్తి, విశ్వమంతటా వ్యాపించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది ఏదో అతీతమైనటువంటి మహాశక్తి అని గమనించి ఎప్పటి నుంచి సృష్టి ఉందో అప్పటి నుంచి సృష్టి లోపల ఉన్నటువంటి జీవుల లోపల వివేకవంతులైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో సంపూర్ణ దేవునికి శరణాగతులై మహోన్నత మానవీయ విలువలతో జీవించుచున్నారు. వాళ్ళ లక్షణాలు ఏంటిదంటే మొట్టమొదలు మహోన్నత మానవీయ విలువలు ఉండాలి, సర్వమానవ సౌభ్రాతృత్వం ఉండాలి. వాడెవడే కానీ ఒకే మూలాల లోపల నుంచి వచ్చినాం కాబట్టి గమనిస్తే వివేకం నుంచి సర్వమానవ సౌభ్రాతృత్వంతో పాటు వసుదైక కుటుంబ భావనతో. ఎందుకు వసుదైక కుటుంబం, ఎందుకు సర్వమానవ సౌభ్రాతృత్వం, ఈ రెండు ఎందుకు ఉండాలంటే భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరి యొక్క మేనిఫెస్టేషన్, ఉత్పత్తి ఒకే విధంగా ఉంది. కాళ్ళు, చేతులు, కండ్లు, పంచజ్ఞానేంద్రియాలు ఇవి అన్నీ అందరి మతాలతో సంబంధం లేకుండా అందరి ఇంద్రియ విషయాలు, క్షుత్ పిపాసలు, సుఖ దుఃఖాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇది ప్రమాణానికి సరిపోతుంది అన్నట్టు. అంటే మనం ఈ భూమి మీద ఎంత కీచులాడినా, ఎంత మతోన్మాదంతో ఉండి నా మతం గొప్ప, నీ మతం గొప్ప అన్నప్పటికైనా కానీ ఏ మతము ఏది గొప్పది కాదు. ఎందుకంటే ఏ మతము గొప్పది అంటే అందరి లోపలున్న ఆత్మ ఒక్కటే అని ఎప్పుడైతే మనం గమనించి ఆ దానికి ప్రమాణం ఏమిటిదంటే సృష్టి మన అందరితోని ఒకే విధంగా ప్రవర్తిస్తున్నది, అందరి దేహ నిర్మాణం కూడా ఒకే రకంగా ఉంది. ఈ రకంగా ఎటు చూసినప్పటికైనా ఏకత్వం అనేది మనకు అభివ్యక్తం అవుతూనే ఉన్నదన్నట్టు. అయితే కాబట్టి వాళ్ళ లోపల మహోన్నత మానవీయ విలువలు వస్తాయి. నా ఆత్మ ఎంతో ఎదుటివాని ఆత్మ అంతే.
వాని లోపల వాని దేహాన్ని ప్రకాశింపజేస్తున్న ఏ ఆత్మ చైతన్యం ఉందో అదే నాకు కూడా ప్రకాశింపజేస్తున్నది. విశ్వం లోపల అందరి మానవులకు కూడా అది ఆత్మ అనేటువంటిది దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది. కాబట్టి అప్పుడు మానవీయ విలువలు పెరిగిపోతాయి. ఫస్ట్ పాయింట్, మానవుడు ఎవడైనప్పటికైనా కానీ సర్వమానవ సౌభ్రాతృత్వం, మనమంతా మన మూల పురుషుడు ఒక్కడే దేవుడు కాబట్టి మనమంతా సోదరులము. అంతా సోదరులమైనప్పుడు విశ్వం అంతా ఒక కుటుంబం, వసుదైక కుటుంబ భావన మనిషి లోపల ఆల్రెడీ పెరిగిపోతున్నాడు. ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారు కదా, ఆ వ్యక్తి శరణాగతిని, శీల సంపదను ఏదైతుందో ఈ ఇస్లామీ అతివాదులు అదంతా మా లెక్క లోపలికి రాదంటారు. వాళ్ళు మీరు ఎంతనన్నా గొప్పవాడు ఉండొచ్చు, మీకు ఎంతనన్నా సౌభ్రాతృత్వం ఉండొచ్చు, మీకు ఎంతనన్నా జ్ఞానం ఉండొచ్చు, మీరు ఎంతనన్నా శీల సంపత్తి ఉండొచ్చు, ఏమున్నప్పటికైనా కానీ మా లెక్కలోకి రాదు అదంతా. ఎంత గొప్ప దైవజనుడు అనగా అతడిని మేము శరణాగతుడిగా గుర్తించాలంటే మేము గుర్తించము. మేము గుర్తించాలంటే మా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏంటి ఆ నిబంధనలు అంటే 1400 సంవత్సరాల నాటి అరబిక్ ఇస్లామియా నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలి. నీ మానవత్వం ఎంత ఉంటేమి, నువ్వు గొప్ప పరోపకార పరాయణమైతేమి, నిరంతరం పరమాత్ముని యొక్క దైవం యొక్క స్మరణ లోపల ఉండి మహోన్నత మానవీయ విలువలతో జీవించినప్పటికైనా కానీ మేము నిన్ను అంగీకరించము. స్వర్గానికి యోగ్యుడిగా మేము నిన్ను అంగీకరించము. నిన్ను ఎందుకు అంగీకరించమంటే అవన్నీ ఉండొచ్చు, కానీ 1400 సంవత్సరాల నాటి మా ఐడియాలజీకి నీవు మమేకమైపోవాలి. అప్పుడే నీవు శరణాగతుడవు. దేవుని యొక్క అనుగ్రహం నీ మీద పూర్తిగా ఉన్నట్ల, నీవు స్వర్గానికి పాత్రుడైనట్ల మేము అంగీకరిస్తామన్నట్టు. ఇది వీళ్ళ యొక్క అతివాదం అన్నట్టు. ఏంటి అప్ప నిబంధనలు పాటించాలన్నట్టు. 1400 సంవత్సరాల నాటి నిబంధనలు పాటిస్తే వాడు దేవునికి భక్తుడంట, దేవునికి శరణాగతుడంట. లేకపోతే ఏమున్నా కానీ మేము ఒప్పాం. ఎవరి కావాలని ఒప్పిదాము. దేవుడు, సృష్టి లోపల ఉన్న జీవులు, ఎప్పుడు మొదలైంది సృష్టి అంటే చెప్పే మొహాలు ఎవరికి లేవు. అనంత ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి వస్తూ ఉంది. మరి అంతవరకు పుట్టినోళ్ళు పెరిగినోళ్ళు పోయినరు ఎక్కడా? అప్పుడు నీ ఐడియాలజీ లేదే. అబ్రహాం కంటే మొదలు 4000 సంవత్సరాలు ఉండదు. అంతకు మొదలు కోట్ల సంవత్సరాల సృష్టి ఉంది. దేవుడున్నాడు, ప్రకృతి ఉంది, జీవులు ఉన్నారు. ఇక వాళ్ళంతా ఎక్కడ పోయినట్టు లెక్క. ఇట్లా అంటే ఏదో 1400 సంవత్సరాల నాటి అరబిక్ ఇస్లామియా నిబంధన ఖచ్చితంగా పాటిస్తేనే వాడు భక్తుడని మేము అంగీకరిస్తామంట. మీ సర్టిఫికేట్ కావాలన్నా దేవునికి ఎవడు భక్తుడు కాడనేటందు కొరకు కోట్లాది సంవత్సరాలుగా నిబంధనలు ఉన్నాయి. ఆ లెక్కలు వేరే ఉన్నాయి. అప్పుడే ఈ లోకంలో ఎవరైనా శరణాగతుడుగా ముసల్మాన్గా గుర్తిస్తాం. సంపూర్ణ జో అప్నే ఆప్కు అల్లా కా హవాలా కరికే, అంటే సృష్టికర్తకు సమర్పితమై ఎవడు జీవిస్తాడో, అల్లా అంటే వాడు సృష్టికర్త నా పేరుతో పిలుస్తారు. అది ఒకరోజు పెడతాం, అల్లా అనేటువంటి వీడియో కూడా పెడతాం మేము మొత్తం మీద. అటువంటి వాళ్ళని మేము శరణాగతులుగా అంటే ముసల్మాన్గా గుర్తిస్తాం. చూడండి, ఇప్పుడు హైజాక్ అయిపోయింది. ఇక్కడ నిఘంటు లోపల ఉండేటువంటి ఒక ముసల్మాన్ అనేటువంటి పారిభాషిక పదం ఏదైతుందో ఇక్కడ దానికి అన్ని లింక్ డాక్యుమెంట్స్ అంటించి ఇచ్చేసారు అన్నాడు. ఇట్లయితే మేము ఒప్పుతాం, లేకపోతేలే. లేకుంటే వారిని కాఫీర్లు కానీ గైర్ ముసల్మాన్లు కానీ మేము పరిగణిస్తాం. వీళ్ళు ఎవరప్ప సర్టిఫికేట్ ఇచ్చేటందుకు కొరకు? కాఫీర్ అంటే అవిశ్వాసి. అది మళ్ళీ వీడియో లోపల చెప్తాను నేను. అంటే దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి వాడు ఎవడనడానికి వీళ్ళ సర్టిఫికేట్ కావాలన్నా? ఎక్కడున్నారు మీరు? కోట్లాది సంవత్సరాలుగా లేని సర్టిఫికేట్ ఇప్పుడు మీరు ఇస్తే వాడు భక్తుడవుతాడా? ఈ రకంగా గైర్ ముసల్మాన్లు కానీ, గైర్ అంటే అర్థం ఏంటిది? మీకు స్పిరిచువల్ టెక్నాలజీ తెలియనోళ్ళు మీరు, ఇది లెక్క మేము పరిగణిస్తాం. ఇది ఇస్లామీ అతివాదుల విచిత్రమైనటువంటి వైఖరి. ఇక నిబంధనలు చూద్దాం మనం. మొత్తం మీద నిబంధనలు చాలా ఏంటిదంటే,
ఖురాన్ అనే గ్రంథం మహాప్రళయం వరకు వర్తించే ఆఖరు గ్రంథం అంట. తర్వాత అలాగే ముహమ్మద్ గారు కూడా చివరి నబిగా విశ్వసించాలి. అంటే ఖురాన్ కానీ ముహమ్మద్ ప్రవక్త కానీ ఆయన మీదనే దిగింది అది అని అంటారు. ఇక మళ్ళీ ప్రపంచంలో ప్రళయం వరకు ఇంకొక దైవ సందేశము ఉండదు. ఈ ఉన్న సందేశాలని చుట్టి పెట్టండి, మాది మాత్రమే నిజమైనటువంటి ఆఖరి అంటే సంస్కరించబడినటువంటి దైవ గ్రంథం మాది. ఇక ప్రళయం వరకు ఏమీ రాదంట. ఇంకొక కారణ జన్ములు అంటే నబీలు కూడా ఎవరు రారన్నట్టు, మొత్తం పైగంబరు కూడా ఎవరు రారంట. సరే అప్పమ్మల ప్రళయం ఎప్పుడు వస్తుంది అంటే నో ఆన్సర్. ప్రళయం వరకు రాదంటే ఒప్పుకుందాం, ప్రళయం ఎప్పుడు వస్తుంది? దానికి చిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయన్నట్టు. ఏ దాంట్లో నిజమైనటువంటి ఒక ఈ రోజుకు ప్రళయం వస్తుందనేటువంటి భాష లేదు అక్కడ మొత్తం మీద. ఒకటి ఈ రెండు అయిపోయినాయి. ఖురాన్లో పేర్కొనబడిన అల్లాను మాత్రమే విశ్వసించి తీరాలి. దేవుడి యొక్క స్వరూప స్వభావాలు ఏవైతున్నాయి కదా, ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క విధంగా మార్చుకున్నారు, వీళ్ళు అట్లాగే మార్చుకున్నారు అన్నట్టు. స్వరూప స్వభావాలు జాత్ అంటారు దీనికి. అయితే ఏమంటున్నారు అంటే ఖురాన్లో పేర్కొనబడిన అల్లాను మాత్రమే విశ్వసించి తీరాలి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్ల మీరు ఏమి ఇప్పుడు అవన్నీ మేము ఒప్పం. తర్వాత రెండవది, అల్లా అధికృత వ్యక్తిగా దూతగా ఈ భూమండలం అంతటికి ఒకే ఒక్క అథెంటికేటెడ్ పర్సనాలిటీ అంటే అధికృత వ్యక్తి, దేవుని యొక్క దూతగా ఒక్క ముహమ్మద్ నబీ గారు మాత్రమే అని అంగీకరించి తీరాలి. ప్రళయం వరకు ఇంకా ఏ శాసనము నడవది. ఆయన జీవిత చరిత్ర లోపల ఉండే విషయాలు, ఆయన బోధించిన విషయాలు, ఆయనపై దిగిన ఖురాన్, ఇది మాత్రమే దీని ప్రకారంగా నడుచుకోవాలి. ఈ భూమండలం అంతటికి ఒకే ఒక్క ముహమ్మద్ నబీ గారు మాత్రమే అధికృత వ్యక్తిగా దేవదూతగా అంగీకరించి తీరాలి. రెండోది. మూడవది, దేవుడు ముహమ్మద్ నబీ గారికి నేరుగా పంపబడిన వాక్కులుగా, దైవ వాక్కులుగా మొత్తం ఖురాన్ను విశ్వసించి తీరాలి. దేవుడు ముహమ్మద్ నబీ గారికి ఎన్నుకొని పాత పుస్తకాలన్నీ కల్తీ అయిపోయినాయి, అవన్నీ పక్కకు పెట్టు, నేను నీ మీద పంపిస్తున్నటువంటి పుస్తకమే అన్నిటినీ సంస్కరించి పరిశుద్ధం చేసి పంపబడిన ఈ పుస్తకం ఉన్నది. ఇవి దైవ వాక్కులు, నేరుగా నా వాక్కులే నీ ద్వారా పలికిస్తున్నా. ఈ రకంగా ఖురాన్కు దైవ వాక్కులకు ఇతరంగా భావించకుండా విశ్వసించాలి మొత్తం ఖురాన్. తర్వాత నాలుగో నిబంధన అంటే ఖురాన్లో పేర్కొన్నట్లుగానే మరణానంతరం తీర్పు దినం వచ్చిన నాడు మీకు మీ కర్మల యొక్క ఆధారంగా శాశ్వతంగా స్వర్గమా శాశ్వతంగా నరకమా ఉంటాయి. ఆ స్వర్గ నరకాలు కూడా శాశ్వతం అంతే. పొరపాటున ఇక్కడ నువ్వు తెలివక ఏదైనా పొరపాటు చేస్తే పోయినామంటే అంతే సంగతి అన్నట్టు. ఇక తీసుకొని పోయి నరకం లేయడమే అన్నట్టు. స్వర్గంకి ఎవరు పోతారు? నువ్వు ఎంత మంచి పనులు చేసినప్పటికీ స్వర్గ ద్వారాలు కేవలం ఈ పై నిబంధనలు. ఏమిటి అప్ప స్వర్గం పొందేటువంటి వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు స్వర్గం పోతారంటే ఖురాన్ను దైవ గ్రంథంగా, నబీని ఆఖరి నబీగా, తర్వాత ఖురాన్లో పేర్కొనబడినటువంటి సూత్రాల ఆధారంగానే దేవుణ్ణి నమ్మడము. మీరు నబీ వాక్కులు, ఖురాన్ ఏదైతుందో దేవుని వాక్కులే నబీ ద్వారా పలికించబడ్డాయని చెప్పేసి పంపబడినటువంటి వాక్కులుగా, దైవవాక్కులుగా మొత్తం ఖురాన్ విశ్వసించాలి. ఇట్లా నమ్మితేనే మీకు శాశ్వత స్వర్గవాసం, లేకపోతే నరకవాసం. మీ వేరే క్యారెక్టర్ నుంచి ఏమీ సంబంధం లేదన్నట్టు. ఎంత క్యారెక్టరిస్ట్ ఉన్నా ఖచ్చితంగా ఖురాన్ లోపల పేర్కొనబడిన స్వర్గం పొందాలంటే
ఈ నమ్మకాలు మనకు ఉండాలి. ఖురాన్లో పేర్కొనబడే విశ్వమానవ జీవన విధానం, ఖురాన్ ఎట్లా అయితే చెప్తా ఉందో జీవించేటువంటి విధానము, పౌరస్మృతి, శిక్షా స్మృతులన్నీ కూడా ఖురాన్ ప్రామాణికంగానే ఉండాలని విశ్వసిస్తేనే అటువంటి వానికి ముసల్మాన్ అంటాం, అంటే శరణాగతుడు అంటాం. లేకుంటే వాన్ని కాఫీర్ అంటాం. ఇది అయితే మొన్న అనాలి. ఎందుకంటే ఈ 1400 సంవత్సరాల క్రితం ఈ భావజాలం ప్రపంచం లోపలికి వచ్చింది కదా. మొన్న అని ఎందుకు అనాలి మనం? దీనికంటే కాలం, సృష్టి యొక్క కాలం అనాది అన్నారు మొత్తం. ఎప్పుడు దీని ఆది ఎప్పుడైందో తెలియదు. శతకోట్ల సంవత్సరాలన్నా తక్కువే. కాబట్టి సృష్టి ఆరంభమై కోట్ల సంవత్సరాలు, వందల వేల కోట్ల సంవత్సరాలు అయి అనాది అంటే అదంతే అన్నట్టు. మొత్తం మీద సంవత్సరాలన్నా తక్కువే. అయితే అందులో ఈ 1400 సంవత్సరాలు చాలా స్వల్పం. కాలగణన లోపల లెక్క పెడితే ఒక దినంతో కూడా సమానం కాదన్నట్టు. కాబట్టి మొన్న అంటున్నాం. కాలం అంత దీర్ఘమైనటువంటిది. 1400 సంవత్సరాల నాటి అతివాద ఇస్లామీయుల విలక్షణ భావజాలం ఇంతవరకు మనం పేర్కొన్నట్టున్నది అన్నట్టు. ఏమిటంటే ఎవడు కూడా విశ్వాసి కావడానికి వీల్లేదు. ఈ 1400 సంవత్సరాలు వచ్చిన భావజాలాన్ని విశ్వసిస్తే తప్ప. విలక్షణ భావజాలం. ఇట్టి ఇస్లామీ భావజాలానుగుణంగా ఈ యావత్తు విశ్వజనులను ఇంకేమున్నది ముంగట అంటే, ఈ భావజాలానికి అనుగుణంగా ఈ యావత్తు విశ్వజనులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ విశ్వపు ఆఖరు మనిషి వరకు ఏం కావాలి? ఇస్లామీ భావజాలంతో మమేకం కావాలి. అందరూ ఇస్లామీయులుగా మార్పు చెందాలి. అప్పటి వరకు జిహాద్ చేస్తూనే ఉండాలి. జిహాద్ గురించి ఎవరో వీడియో పెడతా. జిహాద్ అనే పదం ఇప్పుడు చాలా ప్రచారంలోకి వస్తుంది. జిహాద్ చేస్తూనే ఉండాలి. ఏనాడైనా ఒకనాడు ఈ విశ్వమంతా ఇస్లామీ అతివాద భావజాలమయం కావాలి. ఈ భూమిపై ఏ వాదము, ఏ భావజాలము మిగలకూడదు. ఈ ఇస్లామీ భావజాలాన్ని అంగీకరించకుండా నీవెంతటి దైవ శరణాగతుడవైనా, నీవెంత గొప్ప భగవద్భక్తుడవైనా మా దృష్టిలో అది సరిపోదు, చెల్లదు. ఇస్లామియా సూత్రాలను అంగీకరిస్తేనే వాడు నిజమైన దైవ శరణాగతుడు. లేదంటే వాళ్ళు కాఫిర్లే, అంటే అవిశ్వాసులే. ఇదే అరబిక్ పదముల నిజ అర్థాన్ని మార్చిన ఇస్లామీ అతివాదం. ముసల్మాన్ అంటే నిఘంటువులో ఉన్నది ఒకటి, నిఘంటువుల విశ్వజనీయమైన అర్థం ఉందన్నట్టు. ఎట్లుంది? దేవునికి సంపూర్ణ శరణాగతుడై खुला చెప్తారు కూడా, जो अपने आप को अल्लाह का हवाला करके इंसानियत से जो जीता है वो मुसलमान है. अपने आप को अल्लाह के हवाला करके जो इंसानियत से जीता है वो मुसलमान. ఇది నిజమైన అర్థం. अपने आप को अल्लाह के हवाला అంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని, అంటే అర్థం ఏంటిది? నాలో నీవే, నీలో నీవే, జగమంతా నీవే, అణువు పరమాణు మొత్తము అంతా నీ యొక్క మహిమా విశేషమే అనే భావము మనసు లోపల వచ్చిన తర్వాత సంపూర్ణ భక్తి భావం తనకు తాను వచ్చేస్తుంది అన్నట్టు. నీవు ఎంత గొప్పడవైనా ఈ 1400 సంవత్సరాల నాటి రూల్ను ఒప్పకపోతే దేవునికి నీకు సంబంధమే లేదు, పో, నీవు అవిశ్వాసివే. అతివాదం. రాబోయే వీడియోలో ఇంకా కొన్ని ఖతర్నాక్ పదముల విశ్లేషణ ఉంటుంది. ఇంతవరకు మీకు ఏమర్థమైంది? చాలా ఇది మనకు మన వాళ్ళు మన పుస్తకాలే చదవరు. అయిపోయిందా? తర్వాత ఇంకా ఈ ఇస్లామిక్ లిటరేచర్ను ఎప్పుడు చదవాలి వీళ్ళు? అది అరబ్బీలో ఉంది. వాస్తవం ఏంటిదంటే 200 కోట్ల ముస్లింలు ఈ ప్రపంచం లోపలికి ఉన్నారు. భారతదేశం లోపల 25 కోట్ల దగ్గర వరకు ఉన్నారు. 1,00,000 కూడా అరబీ రాదు.
పర్ఫెక్ట్ అరబ్బీ అంటే సంస్కృతంలాగా చాలా కఠినమైన భాష. పర్ఫెక్ట్ అరబ్బీ ఎవరికి రాదు. ఖురాన్ను కంఠస్థం చేసేవాళ్ళు ఉన్నారు, అప్పచెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ చాలామంది అర్థాలు తెలుసుకోరు. వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల ఏమైపోయింది, ఒకనాడు సంస్కృతం తెలియక తెలిసినటువంటి విద్వత్ జనులు ఎట్లా జాతిని భ్రమింపజేసి, భారతీయులను భ్రమింపజేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వాటికి వికృతమైన అర్థాలు చెప్పి, శూద్ర అనేటువంటి పదం ద్వారా సమాజం లోపల బలీయమైనటువంటి వర్గాన్ని కించపరిచి అస్పృశ్యతా భావాన్ని తెచ్చి ఎంతో హీనంగా చూసినటువంటి శిక్ష ఈనాటికి అనుభవిస్తున్నాం మనం మొత్తం. అట్లాగే ఇస్లాంలో కూడా ఏమైంది, అరబ్బీ అనేది లక్షలకు ఒక్కరికి రాదు, కనీసం ట్రాన్స్లేషన్స్ కూడా చదవరు, కేవలం కంఠస్థం చేస్తారు. ఏమో కొంత నేర్చుకొని ఇంకా ఇట్లా వీర విహారం సృష్టిస్తూ ఉంటారు. వాస్తవంగా లోపలికి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమన్నా మార్పు రావచ్చు, కానీ వెళ్ళిపోరు. ఇక మన వాళ్ళ విషయానికి వస్తే మనది మనమే చదవం కాబట్టి వాళ్ళది మనం తెలుసుకోలేము. ఈ రకంగా మన యొక్క జ్ఞానం ఏదైతే ఉందో కొరవడడం వల్ల మన వాళ్ళు, మన విద్వాంసులు ఎవరైతున్నారో, వేద పండితులు ఎవరైతున్నారో మనను బురిడి కొట్టించారు. కొట్టేయడం వల్ల ఒక బలమైన వర్గం మన నుంచి విడిపోయింది. అట్లాగే ఇప్పుడు మన దగ్గర వేదవేత్తలు అనేటువంటి వాళ్ళు, పేరుగాంచినటువంటి వాళ్ళు, వేదమేంటిదో తెలియకుంటే కూడా వేదవేత్తలు పేరుగాంచినటువంటి వాళ్ళు మనని ఎట్లా బురిడి కొట్టించిండ్రో, ఇక్కడ కూడా మౌలవీలు, ముఫ్తీలు, ఫత్వాలు జారీ చేసేటువంటి వాళ్ళు, పండితులు ఎవరైతే ఉన్నారో ఉంటారు. వాస్తవం తెలిసినటువంటి వాళ్ళు కొంత చాలా తక్కువ ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా సమాజాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్ల వాళ్ళు ఏం చెప్తే అదే. ఓవరాల్గా వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. వీళ్ళు ఇప్పుడు కాదు, 1400 సంవత్సరాల నాడు మొహమ్మద్ ప్రవక్త అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఒక 3 సంవత్సరాల ఆరోగ్యంతో ఉన్నాడు మొత్తం మీద. అప్పటి నుంచి ఘర్షణలు, కొట్లాటలు, అతడు చెప్పింది ఏంటిదో, వీళ్ళకి అర్థమైంది ఏంటిదో, వీళ్ళు విన్నది ఏంటిదో, తర్వాత తరం వాళ్ళు ఏ రకంగా సమాజాన్ని తీసుకొని పోతున్నారు అనేది పెద్ద అయోమయమైన గందరగోళం అనేటువంటిది ప్రతి దాంట్లోపల ఉంటుంది. దాన్ని గమనించుకోవాలి మనం మొత్తం మీద. ఈ దేశం లోపల అతివాదుల సంఖ్య చాలా తక్కువ ఉన్నందుకు ఇంకా శాంతి ఉంది మనకు. అయినప్పటికైనా కానీ ఈ అతివాదులు కొందరే ఇప్పుడు దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. చాలా తెలివితేటల నుంచి టీవీ లోపల మాట్లాడుతూ ఉంటారు. పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళు, తర్కం లోపల ఉద్దండులైనటువంటి వాళ్ళు కింద మీద పెట్టి మొత్తం ముస్లింలకు తప్ప ప్రపంచం లోపల ఉన్న వాళ్ళంతా అవిశ్వాసులే, కాఫిర్లే అనేటువంటి ముద్ర వేసుకొని తమకు తాము గొప్పగా ఏమో అనుకుంటా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ క్షమించడు. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి మానవులందరూ కూడా బ్రాహ్మణుడు, శూద్రుడు అనే భేద భావాల నుంచి చిందరవందరైన సమాజమును చూసి మీరు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే, మేము మాత్రమే విశ్వాసులము, మాకు ఇతరంగా ఉన్న వాళ్ళంత అవిశ్వాసులు అని అంటే చాలా ఘోరం అన్నట్టు. అట్లా మీరు అన్నారంటే మొదటి నరకం మీకే రావచ్చు. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు చాలా గమ్మత్తు ఉంటుంది. అది కూడా ఉన్నది అక్కడ మొత్తం మీద. కొంచెం ఆచితూచి మాట్లాడి విషమనో సౌభ్రాతృత్వం, సోదరభావం, వసుదే కుటుంబ భావం పెరగడానికి ఏమైనా మీ సాహిత్యంలో అవకాశాలు ఉంటే వాటినే బయటపెట్టండి. ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యానం చేసి దేశాన్ని అల్లకల్లోలం పాలు చేసి ఏదో మేము మాత్రమే పవిత్రులము, ఆ దేవుడుకు గుత్త మేమే తీసుకున్నాము, ఇక మా భావజాలంలో రానోడు అంతా నరకంకి వెళ్ళిపోతాడు, అవిశ్వాసి, ఇలాంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఈ మాటలు ఈ రోజుల లోపల
ఆచితూచి మాట్లాడండి. ఇస్లామిక్ పండితులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆచితూచి మాట్లాడండి. మీరేం మాట్లాడుతున్నారో ఆ మాటల అర్థం ఏమున్నదో తెలుసుకునే అవకాశం ఉన్న రోజులు ఇవి. క్లియర్ ఏ ఏ ఏ భాషలు కావాలంటే ఆ భాషల ఖురాన్ తర్జుమాలు వస్తున్నటువంటి రోజులు ఇవి. తర్వాత చాలామంది దాన్ని లోతుగా ఆలోచించి అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మీరేం చేస్తారు? కేవలము తర్కానికి నిలబడరు. ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలు వేయడం కుదరదంటారు. ఇంకా ఎవరైనా ఘాటుగా మాట్లాడితే తల ఎగరగొడతామంటారు. ఇది ఎక్కడ ఏం సమాచారం? అట్లా కాదు. మనమందరం కలిసి మెలిసి సహజీవనం సాగించాలంటే మనం ఇప్పుడు విశ్వమానవ సౌభ్రాతృత్వంకు అవసరమైనటువంటి సూత్రాలను బయటికి తీసుకురండి. ఉన్నాయి అందులోపల. ఈ అతివాదాన్ని మానుకోవాలి. అతివాదం ముదిరి ఉగ్రవాదంగా మారిపోతున్నది. ఉగ్రవాదం ఎంత దూరం పోయిందంటే ప్రపంచంలో చూడండి, ఏ దేశంలో పోయినా అంత అనుమానంతో కూడుకున్న దృష్టితోనే చూస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ ఏ టెర్రరిస్టుల పేరు తీసినా కానీ అది ఈ పేరే వస్తూ ఉంది. కాబట్టి నాకు వచ్చిన డాక్టరేట్ మత సామరస్యం గురించి వచ్చింది కాబట్టి నేను బైబిల్, ఖురాన్ అన్నీ అధ్యయనం చేయవలసి వస్తుంది. ఎక్కడెక్కడ విశ్వమానవ సౌభ్రాతృత్వానికి అడ్డు తగిలేటువంటి సూత్రాలు ఉన్నాయో వాటిని గురించి మనం ఆలోచించాలి. సరే, ఈ వీడియో బాగా వినండి. రోజుకొక్క పదం యొక్క విశ్లేషణ మీ ముందు పెడతా. 7-8 పదాలు ఉన్నాయి. మనని విడదీసేటువంటి పదాలు వాడుతూ ఉంటారు వాళ్ళు. అరబిక్ డిక్షనరీ లోపల ఒకటి ఉంటే వీళ్ళు దానికి తమ ఇష్టం వచ్చిన హైజాక్ చేసి ప్రతిపాదిస్తూ ఉన్నారు. దీంతోనే అల్లకల్లోలం దేశం లోపల పెరుగుతూ ఉంది. అందుకే నేను ఒక్కొక్కటి తీసి మీ ముందు పెడతా ఉంటా. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, లేక కనీసం నేర్చుకోవడానికైనా నేర్చుకోండి. ధన్యవాదాలు.